ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా టీమ్ ఓనర్స్తో 7గురితో కలిపి జరపడం జరిగింది. ఇది రెండో సీజన్. ఈ టీము ఏడు మంది ఉన్న టీమ్ ఓనర్స్ అందరికీ కూడా ఈ కొత్త తరహాలో ఈ సంవత్సరం 3 స్టేడియంస్లో ఈ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 3 స్టేడియం ఒకటి మంగళగిరి, కడప అండ్ విశాఖపట్నం సైడ్లో జరుగుతుంది. ఏప్రిల్ 25న ఆక్షన్ జరుగుతుంది, ప్లేయర్స్ యొక్క ఆక్షన్ జరుగుతుంది. ఇది గత సంవత్సరం లాగా మెగా ఆక్షన్ కాదు. ఇది రిటైనర్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేయర్ వరకు ఆక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఆక్షన్ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. మంగళగిరిలో మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ నుంచి మంగళగిరిలో ఉంటుంది. అదే ఫైనల్స్ వైజాగ్లో ఉంటుంది. అది జూన్ 28న జరుగుతుంది. ఇలాగ ఈ మ్యాచ్లు 26 రోజుల పాటు ఒక ఉత్సవంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు అయిన తర్వాత దీనికోసం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లన్నింటినీ కూడా ఈసారి ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ ఏపీఎల్లో ఎక్కువ ప్రతిభ వస్తుంది. లాస్ట్ టైం ముస్తాక్ అలీలో ఆంధ్ర క్రికెట్ ప్రతిభ చూసి అంచేత అండర్-19, అండర్-23 సీనియర్ టోర్నమెంట్లు అన్నింటినీ కూడా మేము ఏప్రిల్ 27 లోపల కంప్లీట్ చేసి వాళ్ళని ఈ ఏపీఎల్కి సెలెక్ట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనివల్ల ఆంధ్ర ఎవ్రీ ఇయర్ జరిగే డొమెస్టిక్ సీజన్ ఒక 2 నెలల ముందుకు రావడం జరిగింది. వర్షాలు కూడా అడ్డంకి వస్తున్నాయి ఆగస్టులో అన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇది కాకుండా ఈ మ్యాచ్లన్నింటినీ కూడా సోనీ లైవ్లో ఇవ్వటం వల్ల ఎక్కువ మందికి ఆదరణ వస్తుంది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు శివనాథ్ గారు సూచించినట్టు ఈ మ్యాచ్లకు సంబంధించిన అన్ని టీంలు కూడా ఈ మెయిన్ సిటీస్లో ప్రాక్టీస్ చేయకుండా ప్రాక్టీస్ మ్యాచ్లు అన్నీ కూడా డిఫరెంట్ సిటీల్లో నర్సాపురం, అమలాపురం, లేకపోతే ఏలూరు, నర్సరావుపేట డిఫరెంట్ గ్రౌండ్స్ తీసుకుని చేయటం వల్ల లోకల్లో ఉన్న టాలెంట్ ఎవరైతే బౌలింగ్ వేయగలరో బౌలింగ్ వేసేవాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చి బౌలింగ్ వేయించడం వల్ల లోకల్ టాలెంట్ బయటపడితే వాళ్ళకి కూడా కొంచెం దీని మీద ఆట మీద అవగాహన వస్తున్న ఉద్దేశంతో అన్ని ప్లేసుల్లోనూ ప్రాక్టీస్ మ్యాచ్లు చేయాలి. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి 7 ప్లేసుల్లోనూ ఐపీఎల్ జరపాలి అన్నది ఏసీఏ ఉద్దేశం. దాని నిమిత్తం శివనాథ్ గారు మేము కలిసి 7 ప్లేసులు గ్రౌండ్లు డెవలప్ చేయాలి. భీమవరం, కాకినాడ, అలాగే కర్నూలు, అనంతపురం కూడా ఫ్లడ్ లైట్లు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ఏపీఎల్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల కొత్త క్రీడాకారులకి కొత్తగా ఆట మీద అవగాహన కలిగించే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ముందుగా ఏపీఎల్ గవర్నింగ్ బాడీ సుజయరంగారావు గారి ఆధ్వర్యంలో గత ఏడాది బ్రహ్మాండంగా ఏపీఎల్ నిర్వర్తించారు. అదేవిధంగా రేపు రాబోయే సీజన్లో ఏపీఎల్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఉదయం నుంచి వారి అధ్యక్షతన అన్ని టీమ్ మేనేజ్మెంట్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కలుపుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. కంక్లూజన్కి వచ్చిన మీటింగ్కి నేను కానీ సెక్రటరీ సానా సతీష్ గారు కూడా అటెండ్ అయ్యాం. వారి సూచనలన్నింటినీ స్వీకరించి పలు మార్పులు ఈ సీజన్లో చేయబోతున్నాం. ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వ్యాపించే విధంగా ప్రతి గ్రామీణ క్రీడాకారుడికి అవకాశం ఇచ్చే విధంగా కృషి చేస్తామని మీకు గతంలోనే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం విజయవాడ అమరావతిలో ఉన్న మంగళగిరి స్టేడియంని గత 45 రోజుల్లో ఏ విధంగా విశాఖపట్నం స్టేడియాన్ని అభివృద్ధి చేశామో రాబోయే 2 నెలల సమయంలో మంగళగిరి స్టేడియంను అందుబాటులో తీసుకొస్తున్నాం. అంతేకాదు మంగళగిరి స్టేడియంలో లైట్లు కానీ కడప స్టేడియంలో కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్లో డే అండ్ నైట్ మ్యాచ్లు జరిగే విధంగా చక్కటి స్టేడియంలను రూపొందించబోతున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే మేమందరం కూడా ఒక మాట అనుకున్నాం. ఆ మంగళగిరిని ఏపీఎల్ హెడ్ ఆఫీస్ కింద తీర్చిదిద్దాలని మేమందరం కూడా ఒక డెసిషన్లోకి వచ్చాం. తప్పకుండా ఏపీఎల్కి జరిగే అన్ని కార్యక్రమాలు మంగళగిరి స్టేడియం నుంచి ప్రారంభమవుతాయి. ఈ మంగళగిరి స్టేడియంలో మా గౌరవ కార్యదర్శి సానా సతీష్ గారు ఆధ్వర్యంలో రెనోవేషన్ చాలా త్వరగా జరుగుతుంది. సుమారు 50 రూములు వచ్చే విధంగా స్టేడియంలోనే అత్యాధునికంగా అంటే రూముల్లో కూడా చక్కటి ఫెసిలిటీస్ ఉండే రూమ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మంగళగిరితో పాటు కడప స్టేడియంలో కూడా చిన్న పనులు ఉన్నాయి. అవి కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరిగే విధంగా కృషి చేయబోతున్నాం.
ఇక డేట్స్ కానీ మిగతా విషయాలు ఈ సంవత్సరం యొక్క క్రికెట్ విషయాలన్నీ మా సెక్రటరీ సానా సతీష్ గారు అందిస్తారు. ఇక ఏపీఎల్లే కాదు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీ అందరికీ చెప్పినట్టు రూరల్ క్రికెట్ అనే ఏ నినాదంతో మొదలయ్యామో ఆ నినాదంతో మొదలైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ సిటీస్లో గ్రౌండ్స్ రెడీ చేయడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు కాకినాడ ఒక గ్రౌండ్ రెడీ అవుతుంది, భీమవరం ఒక గ్రౌండ్ రెడీ అవుతుంది. ఆల్రెడీ మూలపాడులో మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మూలపాడులో మనం రెడీ చేస్తున్నాం. ఏ విధంగా అయితే బీసీసీఐ వారు బెంగళూరులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉందో అదేవిధంగా మేము మూలపాడులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టబోతున్నాం. అనంతపురం స్టేడియం కూడా మేము త్వరలో అగ్రిమెంట్ కాబోయి దానికి కూడా తీసుకురాబోతున్నాం. అంటే ఇవాళ మనకి 7 టీములు ఏపీఎల్లో ఉన్నాయి. 7 టీములకి వచ్చే సంవత్సరానికి ఏపీఎల్ 7 చోట్ల హోమ్ టీం అండ్ ఏవే టీం ఐపీఎల్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సంబంధించి 2026 సీజన్ ఏదైతే ఉందో 26 సీజన్కి సంబంధించి టీమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు సమావేశానికి ఆహ్వానించి, అలాగే ఏసీఏ తరఫున ప్రెసిడెంట్ గారు శివనాథ్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు సతీష్ బాబు గారు, ఇతర ఏపెక్స్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎంత పెద్ద ఎత్తున విజయవంతంగా ఏపీఎల్ నిర్వహించడం జరిగిందో, మరి 26వ సీజన్ ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేయటం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మరి ప్లేయర్స్ అతి ముఖ్యమైన భాగం అయితే ఏపీఎల్కి సంబంధించి టీమ్ ఓనర్స్ కూడా ప్లేయర్స్ తర్వాత అతి ముఖ్యమైన భాగంగా ఏపీఎల్ భావిస్తుంది. కాబట్టి వారందరినీ కూడా వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ సీజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి గతంలో కన్నా భిన్నంగా గత సీజన్ అనేది విశాఖపట్నంకే పరిమితమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని అది కేవలం ఒక సెంటర్కే పరిమితం అవ్వకూడదు, అన్ని ప్రాంతాల్లో కూడా జరగాలి. ఈ అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు ఈ ప్రాంతీయ పోటీతత్వం వస్తుంది, తద్వారా క్రికెట్ ముందుకెళ్తుందనే ఆలోచనతో ఈసారి విశాఖపట్నంతో పాటు మంగళగిరి, మరి కడప 3 సెంటర్స్లోని ఈ మ్యాచ్లు ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుద్ది. దీనికి ప్రత్యేకంగా ఏసీఏకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడానికి సుమారు 35 కోట్ల పైగా ఖర్చు పెట్టి మంగళగిరి స్టేడియంకి, అదేవిధంగా మూలపూడి స్టేడియంకి అన్ని హంగులు నియమించి, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే లైట్స్ సదుపాయం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి 3 ప్రాంతాల్లో కూడా మ్యాచ్లు నిర్వహించడం జరుగుద్దన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. మరి ఏపీఎల్ అనేది గత సీజన్లోని పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి మరి ఏదైతే చర్యలు తీసుకోవడం జరిగిందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత సీజన్లోని మరి ఫైనల్స్ నిర్వహించిన తీరవనండి, దానికి సుమారు 17,000 మంది ప్రేక్షకులు హాజరవటం అనండి, అదేవిధంగా మరి ఏదైతే ఏపీఎల్ యాంథమ్ ఉండిందో, సాంగ్ ఉండిందో దానికి 1 మిలియన్ వ్యూస్ రావటం అవనండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.